దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుడు తన కృపలో మనందరూ కూడా జ్ఞాపకం చేసుకుని మరొక పర్యాయం ఈ రీతిగా దేవుని నామస్మరణ చేయడానికి, దేవునిని ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి ప్రస్తుత కాల పరిస్థితులలో దేవునిని అత్యంత సమీపముగా వెళ్ళి ఆరాధించడానికి ఎన్నో అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అటువంటి పరిస్థితుల ద్వారా మనం అందరం కూడా దేవునిని ఆరాధించటకు దేవుడు మనకిచ్చిన విలువైన సమయాన్ని కేటాయిద్దాం. పరిస్థితులు తారుమారవుతున్న ఈ దినాలలో మనం అందరం కూడా దేవుని పాద సన్నిధిలో ఆయన రాకడ కొరకై సంసిద్ధపరచబడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని గ్రహిద్దాం. ఈ సమయంలో దేవుని వాక్యమును ధ్యానం చేయడానికి, కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి ఆరాధించడానికి మన హృదయాలను సంసిద్ధపరుచుకుందాం. కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి కేటాయిద్దాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, వందనీయుడా, ఆరాధనకు ఏకైక యోగ్యుడా, పూజార్హుడా, ఈ రీతిగా మా ప్రాణనాథుడైన మిమ్మలను, ఆరాధనకు యోగ్యుడైన మిమ్మలను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు యేసయ్యా మీరిచ్చిన ఈ శ్రేష్టమైన ధన్యకరమైన స్థితి కొరకే నీకు వందనాలు ప్రభువా. సజీవుల లెక్కలో ఉంచిన సజీవుడైన మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చావు. దినాన్ని నీ సన్నిధిలో ప్రారంభించని మొదలుకొని ఇదిగో ఈ సమయం వరకు తండ్రి నీ బలిష్టమైన హస్తపు నీడి కింద మమ్మల్ని సంరక్షిస్తూ వచ్చావు, కాపాడుతూ వచ్చావు, కృప చూపుతూ వచ్చావు. కోడి తన రెక్కల కింద తన బిడ్డలను ఏ రీతిగా అయితే కాపాడుకుంటుందో, భద్రపరుచుకుంటుందో, ఆ రీతిగా మమ్మల్ని కాపాడి భద్రపరుస్తూ వచ్చావు ప్రభువా. ఈరోజు ఈ సమయంలో ఈ రీతిగా నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చావు యేసయ్యా, నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి వారి యొక్క సమయాన్ని కేటాయిస్తున్నారో, వారి హృదయాలను సంసిద్ధపరుచుకుంటున్నారో, ప్రతి బిడ్డని మీ స్వాధీనంలో ఉంచుకోమని జరగనైన ఈ స్తుతి ఆరాధన నీకు మహిమకరంగా పాల్గొంటున్న మాకందరికీ ఆశీర్వాదకరంగా జరిగించి మీరు మహింపొందమని ప్రార్థన చేస్తూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీ నామమునకు మాత్రమే ఆరోపిస్తున్నాం ప్రభువా. ఈ ఆరాధనలో ఎవరు హెచ్చించబడ్డానికి కానీ, ఎవరు కనపరచబడ్డానికి కానీ, ఎవరు కనపరచబడ్డానికి కానీ ప్రయత్నం చేయకుండా మేమంతా మమ్మల్ని మేము వీలైనంత మట్టుకు తగ్గించుకొని మీ నామమును హెచ్చించే భాగ్యం దయచేసి ప్రార్థన చేస్తూ, సమస్త మహిమ నీకు చెల్లిస్తూ, మా ప్రభువును, మా రక్షకుడును, సర్వమానవాళికి ఏకైక రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కొన్ని స్తుతి గీతములు పాడుకొని దేవునిని మహిమపరుద్దాం. హల్లెలూయా. Praise Lord. Praise Lord. Praise Lord. అందరూ కూడా చప్పుడు కొట్టేసి మహిమపరచుకున్నాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య
సామ్రాజ్య పరిపాలక, విడువని కృపణాలు స్థాపించేనే, సియోనులోనున్న స్తుతుల సింహాసనమును, విడువని కృపణాలు స్థాపించేనే, సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. స్తోత్రమయ్యా, ఆరాధనకు ఏకైక యోగ్యుడానికి స్తోత్రం, మహోన్నతుడు దేవానికి స్తోత్రం, మహాగణుడు దేవానికి స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. అందరూ చప్పట్లు కూడా చేసి మహిమపడుతా. స్తోత్రమయ్యా. వందన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి, వందన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి, కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెదా. కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించెదా. రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, విడువని కృపణాలు స్థాపించేనే, సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. స్తోత్రమయ్యా. స్తుతులకు పాత్రుడానికి స్తోత్రం, స్తోత్రార్హుడానికి స్తోత్రం, వందనీయుడానికి స్తోత్రం, ఆరాధనకు ఏకైక యోగ్యుడానికి స్తోత్రం, పూజార్హుడానికి స్తోత్రమయ్యా. ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి, ఊహలకందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి, ఊరేగించుచున్నావు విజయోత్సవముతో. యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. ఊరేగించుచున్నావు విజయోత్సవముతో. యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, విడువని కృపణాలు స్థాపించేనే, సియోనులోను
సామ్రాజ్య పరిపాలక. స్తోత్ర 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 స్తోత్ర. స్తుతులకు పాత్రుడా స్తోత్ర, స్తోత్రార్హుడా స్తోత్రమయ్యా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన దేవానికి స్తోత్రం. స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. మకుటము ధరించిన మహారాజువై నీ సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి. మకుటము ధరించిన మహారాజువై నీ సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి. నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంక్షతో పాడేద స్తోత్ర సంకీర్తనలే. నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంక్షతో పాడేద స్తోత్ర సంకీర్తనలే. రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరూ రెండు హస్తములు ఆకాశం చేతులు చాపి దేవునికి స్తోత్రాలు తెలియపరుద్దాం. హల్లెలూయా. ఈ సమయం వరకు స్తుతి గీతం పాడుకొని మనము మిగతా ఆరాధన కార్యక్రమంలోనికి మనము ముందుకి కొనసాగుదాం. ఈ పాట మీకు అందరికి వచ్చినట్లయితే నాతో పాటు కలిసి ఏకీవించి పాడి యేసయ్య నామమును మహిమపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాము. స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. స్తోత్రమయ్యా.
స్తోత్రమయ్యా. అందరూ చప్పుడు దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే. నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే. నా జీవితమంతా అనుసరించినడే. నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే. నా జీవితమంతా అనుసరించినడే. నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. స్తోత్రమయ్యా. ఆరాధనకు వ్యక్తిగా స్తోత్రమయ్యా. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆశ్చర్యక్రియలు జీవితమంతా చేచు తిరిగినడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే. ఆశ్చర్యక్రియలు జీవితమంతా చేచు తిరిగినడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినడే. పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినడే. శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవడే. శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వమునెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వమునెరిగిన సర్వే
సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించబడును గాక. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుడు తన కృపలో మనందరూ కూడా జ్ఞాపకం చేసుకుని మనకు అనుగ్రహించిన ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని, స్తుతి ఆరాధన కార్యక్రమాన్ని మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రస్తుత కాలంలో మానవుడు దేవుని స్తుతించలేని పరిస్థితులు, దేవుని ఆరాధించలేని పరిస్థితులు, విశ్వాసము కోల్పోయే పరిస్థితులు ఎన్నో ఎదురవుతున్నాయి. దేవుని ప్రేమపై, దేవుని కృపపై సందేహాన్ని వ్యక్తపరిచే పరిస్థితులు ఎన్నో ఎదురవుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో కొనసాగుతున్న మనం మన హృదయాలను దేవుని యొక్క నామ మహిమార్థ నిమిత్తమై మనము వినియోగించుకుందాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర 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 స్తోత్ర. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, వందనీయుడా, ఆరాధనకు ఏకైక యోగ్యుడా, పూజార్హుడా, ఈ రీతిగా మా ప్రాణనాథుడైన మిమ్ములను, ఆరాధనకు ఏకైక యోగ్యుడైన మిమ్ములను స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు, కీర్తించుటకు మీరిచ్చిన శ్రేష్టమైన ధన్యకరమైన స్థితి కొరకై నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా, నిన్ను ఆరాధించలేని పరిస్థితులు ఎన్నో ఎదురవుతున్నాయి. మానవుని యొక్క మనుగడ కొనసాగించలేని పరిస్థితులు ఎన్నో ఎదురవుతున్నాయి. కుటుంబాలలో అనేక మంది ప్రస్తుత కాలం మహమ్మారి ద్వారా పీడించబడి తమ యొక్క కుటుంబాలను వదిలి వెళ్ళిపోతున్నారు. ఈ సమయంలో తండ్రి, మమ్మల్ని అయితే నీ కృపలో జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలు ఉంచావు, ఆరోగ్యాన్ని పొడిగించావు, క్షేమస్థితిని అనుగ్రహించావు ప్రభువా. అందును బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నావు. ఈ సమయంలో తండ్రి, ఎంతమంది బిడ్డలైతే ఈ దిన ఆరాధన కొరకే తమ హృదయాలను సంసిద్ధపరుచుకున్నారు, ప్రతి బిడ్డని మీ కృపలో జ్ఞాపకం చేసుకుమని, ప్రతి బిడ్డని మీరు దీవించమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ నీకు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడును, సర్వ మానవాళికి ఏకైక రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవాది దేవుడు ఈ రీతిగా మనం అందరం కూడా ఆయన నామములో ఏకీభవించడానికి సహాయం దయచేశాడు. కొద్ది నిమిషాలు సమయానుకూలతను బట్టి దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. గమనించండి, ఈ దినము మనం ధ్యానం చేయలేని మూల అంశ భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. మనము ఎలా నీతిమంతులమయ్యాము, మనము ఎలాగూ నీతిమంతులుగా మార్చబడ్డాం, దేనిని బట్టి మనము నీతిమంతులమయ్యాము, దేనిని బట్టి మనము నీతిమంతులమయ్యాము. దేవునికి వాక్యం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. నేను మరలా చదువుతున్నాను. ఆ ప్రకారమే క్రియలు లేకుండా, క్రియలతో సంబంధం లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం మనందరి హృదయాల్లో స్థిరపరచబడును గాక. దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు, క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడరు అని. మానవుని యొక్క అభిప్రాయం, వారు ఏ మతానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ భాషకు చెందిన వారైనా, ఏ స్థితిగతులకు చెందిన వారైనా, మానవుని యొక్క అభిప్రాయం నీతిమంతుడిగా మార్చబడాలి అంటే క్రియల ద్వారా సాధ్యమవుతుంది అని చెప్పి, మంచివాడిగా పిలువబడాలి అంటే మంచి కార్యక్రమాలు,
పుణ్య కార్యక్రమాలు, కొన్ని దానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు, గోదానాలు, భూదానాలు, కొన్ని దానాలు మనం చేసినప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాం, మంచివారిగా పేరు పొందుకుంటామని చెప్పి అభిప్రాయపడి అనేక మంది మంచి పనులను చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది స్వలాభాపేక్ష కోసం చేస్తారు, కొంతమంది దాతృత్వంతో చేస్తారు. అది పక్కన పెడితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మన క్రియల ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడం. బైబిల్ సెలవిస్తుంది, మన నీతి, మన మంచి దేవుని దృష్టికి మురికి పేలిక వంటిది, మురికి గుడ్డ వంటిది, మసిగుడ్డ వంటిది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనము ఎలాగో నీతిమంతులుగా తీర్చబడగలం? ఒక వ్యక్తికి ఇటువంటి డౌట్ వచ్చింది. అప్పుడు యేసయ్య అన్నాడు, మీరు 10 ఆజ్ఞలను పాటించండి, మీరు నీతిమంతులుగా తీర్చబడతాడని చెప్పారు. వారు అన్నారు, అయ్యో మేము చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తున్నామే, అయితే మీ ఆశను మీ బేదలకు ఇవ్వండి అని తెలియపరిచారు. ఈ ఆలోచన చేయగానే మిగులు వ్యసనపడి దేవుని మీద సనుక్కుంటూ దేవుని సన్నిధిలో నుంచి, దేవుని సముఖంలో నుంచి, దేవుని ఎదుటి నుంచి వెళ్ళిపోయినట్టు మనం వాక్యం చదువుతుంటాం. 10 ఆజ్ఞలు పాటించడము అనేది ఏ మనిషికి సాధ్యము అయ్యే విషయం కాదు. 10 ఆజ్ఞలు ఏ మానవుడు పాటించలేకపోయాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి శరీరాన్ని ధరించి రావాల్సి వచ్చింది. ఒకవేళ 10 ఆజ్ఞలను పాటించే వ్యక్తి ఎవరైనా ఈ లోకంలో ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందు వారు పరిశుద్ధులుగా ఎంచబడే వాళ్ళు, వారే మానవుల కొరకు ప్రాణం పెట్టి ఉంటే సరిపోయి ఉండేది. ఈ లోకంలో ఏ మనిషి 10 ఆజ్ఞలను పాటించలేడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శరీరాన్ని ధరించి ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు 10 ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించి చూపించడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారంటే, మరి ఒక మానవుడు ఏ రీతిగా నీతిమంతునిగా తీర్చబడగలడు అని దేవుని యొక్క వాక్యం మనం చదివినట్లయితే, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాటలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడాలి అంటే రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం ప్రకారం దేవుని కృప చేత మాత్రమే నీతిమంతులుగా తీర్చబడగలరు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది మన వలన కలిగినది కాదు అని మనము భావించాలి. దేవుని యొక్క మహాకృపే అని మనం భావించాలి. ప్రస్తుత స్థితి కావచ్చు, మనం చేస్తున్న మంచి కావచ్చు, మన జీవిత విధానం కావచ్చు, మన పద్ధతులు కావచ్చు, మన ఆచారాలు కావచ్చు, మన ఆరాధన విధానాలు కావచ్చు, దేవుని యొక్క మహాకృప అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం మనిషి నీతిమంతుడుగా తీర్చబడాలి అనంటే దేవుని యొక్క యేసుక్రీస్తు కృప ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మానవుడు 10 ఆజ్ఞలను పాటించలేడు, నీతిమంతుడిగా మార్చబడలేడు, పరిశుద్ధునిగా మార్చబడలేడు అనే భావంతో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి 10 ఆజ్ఞలను పాటించి, మీరు నా యందు విశ్వాసం ఉంచితే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అని తెలియపరిచాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం అందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ఆయన కృప ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా, ఒక వ్యక్తి నీతిమంతులుగా తీర్చబడాలి అంటే, క్రైస్తవుడు నీతిమంతులుగా తీర్చబడాలి అంటే అదే అధ్యాయంలో అదే వచనంలో రాయబడిన మాట, రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన మాట, క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. హల్లెలూయా. క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా, ఆయన మనలను రక్షించడం ద్వారా, ఆయన మనలను రక్షించడి కాపాడడం ద్వారా, ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా, మనలను విమోచించడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన వలన జరిగింది కాదు అని మనం భావించాలి. యేసయ్య మన కొరకు చనిపోయి ఉండకపోతే, యేసయ్య మన కొరకు పునరుద్ధానుడి తిరిగి లేపబడి ఉండకపోతే, యేసయ్య మన కొరకు మనల్ని విమోచించి ఉండకపోతే ఈరోజు మనము నీతిమంతులుగా
తీర్చబడి ఉండేవాళ్ళము కాదు అని జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే యేసయ్య కృప ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. రెండవదిగా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విమోచన ద్వారా సాధ్యమవుతుంది. మూడవది మనం జ్ఞాపకం చేసుకుందాం, ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే అదే రోమపత్రిక 3వ అధ్యాయం 28వ వచనము, రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం కూడా రాయబడిన మాట, యేసునందు విశ్వాసము ఉంచడము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన క్రియలు, మన ఆచారాలు, మన పద్ధతులు, మన సిద్ధాంతాలు, మన నిర్ణయాలు, మన తీర్మానాలు ఎప్పటికి కూడా మనను నీతిమంతులుగా తీర్చలేవు. మరి నీతిమంతులుగా మనం తీర్చబడాలి అంటే యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే, యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగవదిగా ఒక క్రైస్తవుడు ఏ రీతిగా నీతిమంతులుగా తీర్చబడగలడు అంటే అదే రోమపత్రిక 3వ అధ్యాయం 28వ వచనం రాయబడిన మాట, ఉచితముగా నీతిమంతులుగా మనము తీర్చబడుతున్నాము. గారడి సీమోను వలె మనము కొనుక్కుంటే మనకు ఆపాదించబడేది, మనము కొనుక్కుంటే మనకు అనుగ్రహించబడేది కాదు నీతి అనేది. మన స్వతహాగా మన కష్టార్జితము ద్వారా మనం సంపాదించేది కాదు నీతి అనేది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉచితమైన బహుమానం. దేవునికి మహిమ కలుగును గాక. యేసునందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఉచితముగా మనకు అనుగ్రహించబడేది, దేని ద్వారా మనము కొనుగోలు చేసేది కాదు. నీతిమంతులుగా మార్చబడడం అంటే దేవుని కృప ద్వారా ఉచితముగా మనకు అనుగ్రహించబడేది, దేవుని యందలి విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా మనకు అనుగ్రహించబడేది నీతిమంతులుగా మార్చబడడం అంటే. చివరిగా చూసి మనం ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం ప్రకారం యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడగలము. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. యేసుక్రీస్తు పునరుద్ధానము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడగలము. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి దిగి వచ్చి మరణించి తిరిగి లేపబడి ఉండకపోతే మనము నీతిమంతులుగా తీర్చబడి ఉండేవాళ్ళం కాదు. యేసే నిజమైన దేవుడు అనడానికి మరొక ప్రాముఖ్యమైన రుజువు ఆయన పునరుద్ధానం. ఆయన మరణించి తిరిగి లేపబడడం ద్వారా మనకు నీతి ఆపాదించబడింది అని జ్ఞాపకం చేసుకోండి. లేకపోతే యేసయ్య మన కొరకు దిగి వచ్చి తన ప్రాణమును అర్పించి ఉండకపోతే మనకు నీతి ఆపాదించబడి ఉండేది కాదు. పాపము యొక్క శిక్ష, పాపము యొక్క నేరారోపణ మనపై ఉంచబడి ఉండేది. పాపము వలన మనము శిక్షార్హులమై ఉండేవాళ్ళమై, శిక్షకు తగిన జీతము నరకము అయి ఉండేది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోనికి దిగి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి పునరుద్ధానుడై తిరిగి లేపబడడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఈ 5 మాటలలో మనం చేసేది ఏం కూడా లేదు, మన వలన కలిగింది ఏది కూడా లేదు. నీతిమంతులుగా తీర్చబడ్డామంటే ఆయన కృప మాత్రమే. నీతిమంతులుగా తీర్చబడ్డామంటే ఆయన విమోచన మాత్రమే. నీతిమంతులుగా తీర్చబడ్డామంటే ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే. నీతిమంతులుగా తీర్చబడ్డామంటే ఆయన ఇచ్చిన ఉచితమైన బహుమానమే. నీతిమంతులుగా తీర్చబడ్డాము అని అంటే యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా మాత్రమే సాధ్యమైంది. మన క్రియల వలనో, మన భక్తి వలనో, మన సేవ వలనో, మన పరిచర్య వలనో, మన యొక్క జాగ్రత్త వలనో, మన యొక్క పరిశుద్ధత వలనో, మన యొక్క జ్ఞానం వలనో, మన యొక్క ఇచ్చుట ద్వారానో, మన యొక్క పరిచర్య ద్వారానో సాధ్యమయ్యేది కాదు. నీతిమంతులుగా మార్చబడ్డం అంటే ఆయన ఇచ్చే విలువైన బహుమానం, ఆయన యొక్క మహాకృప, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడగలము. ఒకవేళ ఇప్పటి వరకు నేను ఇది చేస్తున్నాను కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను, ఇలా బ్రతుకుతున్నాను కాబట్టి పరలోకానికి వెళ్తాను, ఇలా జీవిస్తున్నాను కాబట్టి పరలోకానికి వెళ్తాను, వీటిని చెయ్యడం లేదు కాబట్టి, వీటిని చూడడం లేదు కాబట్టి, వీటిని జరిగించడం లేదు కాబట్టి, వీటిని మాట్లాడడం లేదు కాబట్టి నేను పరలోకంకి వెళ్తాను అని భ్రమపడుతూ ఉన్నామేమో. అనేకులు ఆయన ఎదుకు వచ్చి, మీ నామను మేము దయ్యాలు వెలగొట్టామయ్యా అంటే యేసయ్య అన్నాడు, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మన పరిచర్య ద్వారా, మన విశ్వాసము ద్వారా, మన భక్తి ద్వారా, మన క్రియల ద్వారా
మనం సంపాదించుకునేది కాదు. నీతిమంతులుగా మార్చబడ్డం అంటే ఆయన కృప, ఆయన విమోచన, ఆయన యందు విశ్వాసం ఉంచడం, ఆయన ఉచితమైన బహుమానం. చివరిగా యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని జ్ఞాపకం చేసుకునండి. యేసయ్య మహాకృపను భావించినప్పుడు యేసయ్యకు మనం స్తుతి చెల్లించడం ప్రారంభిస్తాం. యేసయ్యకు జీవితంలో స్థానం ఇవ్వడం ప్రారంభిస్తాం. యేసయ్య, ఇది నా వల్ల కలిగింది కాదయ్యా, నీ మహాకృప మాత్రమే. ఇది నా క్రియల వలన కలిగింది కాదు ప్రభువా, నీ మహాకృప మాత్రమే అని చెప్పి యేసయ్యను స్తుతించడం ప్రారంభిస్తాం. నీ యొక్క జాగ్రత్తను బట్టి నీవు అతిశయపడుతున్నావా? అతిశయించేవాడు ప్రభువును బట్టి అతిశయించాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కొంతమంది వారి విశ్వాసాన్ని బట్టి అతిశయపడతారు, వారి భక్తిని బట్టి అతిశయపడతారు, వారి యొక్క పరిచయను బట్టి అతిశయపడతారు, గర్వపడుతూ ఉంటారు, డమ్మముగా మాట్లాడుతూ ఉంటారు, గర్వంగా మాట్లాడుతుంటారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీరు దేనిని బట్టి అతిశయించబడవలసిన అవసరం లేదు. మీకు కలిగి ఉన్న దేనిని బట్టి మీరు నీతిమంతులుగా మార్చబడలేదు. యేసయ్య మహాకృప ద్వారా మాత్రమే మీరు నీతిమంతులుగా మార్చబడ్డారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, నీతిమంతులుగా మార్చబడ్డాను అంటే యేసయ్య కృప. నీతిమంతులుగా మార్చబడాలి అంటే నా వల్ల జరిగేది కాదు. యేసయ్యకు జీవితంలో స్థానం ఇస్తే యేసయ్యను నీతిమంతులుగా మారుస్తాడు అని జ్ఞాపకం చేసుకొని జీవితంలో యేసయ్యకు స్థానం ఇద్దాం. తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా అందరూ కూడా తలలు ఉంచి ప్రార్థనలో ఏకీభించవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. తలలు ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగలిగిన యేసయ్య, ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని దర్శించిన రీతిని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ఇప్పటి వరకు నా క్రియల ద్వారా నేను నీతిమంతునిగా మార్చబడాలని, పరిశుద్ధునిగా మార్చబడాలని, విశ్వాసిగా మార్చబడాలని, క్రైస్తవునిగా మార్చబడాలని ప్రయత్నం చేస్తా వచ్చాను ప్రభువా. అనేక సందర్భాలలో నన్ను నేను కనపరుచుకునే ప్రయత్నం చేశాను, నన్ను క్షమించండి. నన్ను నేను హెచ్చించుకునే ప్రయత్నం చేశాను, నన్ను క్షమించండి. నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకే నీకు వందనాలు ప్రభువా. నీతిమంతునిగా మార్చబడాలి అంటే నీ కృప ద్వారా మాత్రమే అని పలికావు. నీతిమంతునిగా మార్చబడాలి అంటే మీ విమోచన ద్వారానే పలికావు. నీతిమంతునిగా మార్చబడాలి అంటే మీ ఉచితమైన బహుమానం ద్వారా మాత్రమే అని పలికావు. నీతిమంతునిగా మార్చబడాలంటే మీరు పునరుద్ధానం చెందడం ద్వారా మాత్రమే అని పలికావు. మీ అందరి విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతునిగా మార్చబడగలమని పలికావు ప్రభువా. ఈ రోజు తండ్రి, నేను కలిగి ఉన్న వాటిని బట్టి నీతిమంతులుగా మార్చబడాలి అన్న ఆలోచన కాకుండా మిమ్మును బట్టి నీతిమంతులుగా మార్చబడాలి అన్న ఆలోచన కలిగి జీవించే కృపని మనం ప్రార్థన చేస్తూ ఈ పరిచయం ఇంకా దీవించండి, ఆశీర్వాదకరం చేయండి, భూదిగంతం వరకు విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ తనకు కలిగిన దాన్ని బట్టి అతిశయపడకుండా మిమ్మును బట్టి అతిశయపడే కృపను దయచేసి ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, లోకరక్షకుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనిన సహాయ సహవాసం, వాక్యముని అంగీకరించి నా క్రియలను బట్టి కాకుండా యేసయ్య కృప ద్వారా నేను నీతిమంతులుగా మార్చబడాలి, నన్ను చూసుకోకుండా యేసయ్య వైపు చూడాలి అని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు, ఈ పరిచర్యకు ఆయన రాకడ పర్యంతం ఆయన కృప సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్. God bless you. God bless you. ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ ఆలస్యమైతే మరలా సముఖంలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకు తోడి ఉండును గాక. God bless you. అందరూ కూడా ప్రస్తుత కాలం ఆరాధనలో కొనసాగించబడండి, దేవుని స్తుతించండి.